పూలేకు జై, లేకపోతే ఇంకో దేవునికి జై, ఇంకో దేవునికి జై అని నడి రోడ్ల మీదనే తిరుక్కుంటా టైంపాస్ చేసుకుంటా మీ బతుకంతా నాశనం చేసుకుంటే ఇంకా 2000 ఏళ్ళు పోయినా కూడా భారతదేశంలో దళితుల మీద వివక్ష పోదు. దళితులు చదవండి చదవండి చదవండి, ఇంతకు మించి మీకు ఆయుధం లేదు. ఏం చదువులు మళ్ళీ చదవంగానే 10th క్లాస్ వరకు చదివేసి బుక్కులు వారేసి రోడ్ల మీద ఉరికే చదువులు కాదు. నువ్వు చదువు చదివితే ఆ చదువు ద్వారా ఈ సమాజాన్ని ప్రశ్నించే చదువు చదవాలి. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. భారతదేశానికి ఏదైతే విద్యా విప్లవం వచ్చిందో, ఏదైతే టెక్నాలజీ వచ్చిందో ఆ టెక్నాలజీని వంట పట్టించుకోవాలి. వంట పట్టించుకొని గప్పుడు 4 రూపాయలు సంపాదించి ఆ సంపాదించిన రూపాయల ద్వారా వివక్షను ఏ రూపంలో పోగొట్టుకోవాలో ఆ రూపంలో పోరాటం చేయి. తెల్లారి లేగానే జెండాలు పట్టుకుంటారు, కథం రోడ్ల మీద పడతారు. ఇక ఏడబోతుందే వివక్ష? ఇంత దుర్మార్గమైన వివక్ష ఉన్నది. నువ్వు క్రిస్టియనిటీ తీసుకున్నా కూడా ఈ వివక్ష పోదు. నిన్ను ఒక పిల్లగాడు కామెంట్ పెడతాడు, చిలక ప్రవీణ్ గారు మీరు జర్నలిస్ట్ కదా, క్రైస్తవంలో కులాలు ఉన్నాయా, ఇక వివక్ష ఎక్కడిది అంటాడు. నిజమే, క్రైస్తవంలో కులాలు లేవు, కానీ భారతదేశంలో కులాలు ఉన్నాయి. ఇక్కడి దళితులు భారతదేశంలో పుట్టినోళ్ళు కదా.